సాయిరాం. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ నా లీలలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానం చేసేవారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి? నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణమవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తరువాత మననము మరియు నిధిధ్యాసనము చేస్తే శాంతి లభిస్తుంది. గుర్తుంచుకోండి, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత పాండిత్యం గడిచినా, ఎన్ని ఉపాసనలు చేసిన ఒక్క గురు వీక్షణానికి సాటి మరి ఏవీ రావు. గురువు చేతిలో పడిన వారు పులినోట్లో పడ్డ కండ లాంటివాడు. పులి నోట్లో కండ పడితే అది ఊడి రావాల్సిందే, అంతవరకు పులి వదలదు. అలాగే గురువు నిన్ను ఒక్క చూపు చూశాడా నిన్ను ఉద్ధరించి తీరుతాడు. సర్వే జనా సుఖినో భవంతు.